రతన్పూర్ గ్రామంలో రమేష్ అనే జమీందార్ ఉండేవాడు. అతని దగ్గర ధనానికి లోట్లేదు, కాని అతని ఎప్పుడూ అహంకారంతో ఉండేవాడు. దీని కారణంగా గ్రామస్తులు అందరూ అతనితో విసిగిపోయేవాడు. ఒకరోజు జమీందార్ భార్య మాల్తీ ఇలా అంటుంది. అరే వింటున్నారా? మిమ్మల్ని కలవడానికి బోలా వచ్చాడు. అతను ఎప్పటినుంచో మీకోసం ఎదురుచూస్తున్నాడు. మీరు వెళ్ళి అతన్ని కలవండి. అరే నువ్వేం మనిషివే, చూస్తున్నావు కదా, నేను పూజ చేసొచ్చాను. నువ్వు నా పూజను భగ్నం చేయాలని చూస్తున్నావు. అతనికి చెప్పు కొద్దిసేపు నా కోసం వేచుండమని. నేను అల్పాహారం చేసిన తర్వాత వస్తాను. భోలా చాలా ఏడుస్తున్నాడు. తన తల్లికి ఒంట్లో చాలా బాలేదని చెప్తున్నాడు. ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. అందుకే అతను మీ నుండి కొంత డబ్బు అప్పుగా తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. మరియు మీ పూజ కూడా పూర్తయిపోయింది కదా, కాబట్టి మీరు వెళ్ళి ఒకసారి కలవండి. తర్వాత అల్పాహారం చేయవచ్చు. నువ్వు నా కోపం తెప్పిస్తున్నావు. నువ్వు చూస్తున్నావు కదా, నేను ఇప్పుడే స్నానం చేసి పూజ చేసి లేచాను. మరియు నువ్వు నన్ను మళ్ళీ ఆ దళిత మనిషిని కలవమని చెప్తున్నావు. వారు చిన్న కులాల వారు. అతను ఎక్కడెక్కడి నుండో వచ్చి ఉంటాడు. నువ్వు అతన్ని ఇక్కడి నుండి పంపించేయి. మీరు పూజలు పునస్కారాలు ఎంత చేసినా మీకు పుణ్యం అస్సలు దొరకదు. ఎందుకంటే మీరు ఎప్పుడూ ఎవరికీ మంచి చేయరు. పాపం అతను ఎంత బాధపడుతున్నాడు. మరియు అతని తల్లికి ఒంట్లో బాలేదు. ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. మరియు మీరు అతన్ని అంటరానితనమని చెప్పి పంపిస్తున్నారు. అయితే గ్రామంలోని బిచ్చగాళ్ళందరి కాంట్రాక్ట్ నేనే తీసుకున్నానా ఏంటి? అందరు ఇక్కడికి డబ్బు అడగడానికి మొహం చాచొస్తారు. మాల్తీ మరియు జమీందార్ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా బోలా వారి ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇది చూసి జమీందార్కు చాలా కోపం వస్తుంది. మరియు అతను కోపంగా బోలాతో ఇలా అంటాడు. నా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? బయటికెళ్ళు, త్వరగా గేట్ నుండి బయటికెళ్ళు. యజమాని, నా తల్లికి ఒంట్లో చాలా బాలేదు. నేను అమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. నేను నా భూమి పత్రాలను తీసుకువచ్చాను. మీరు వీటిని తాకట్టు పెట్టుకుని నాకు కొంత డబ్బు ఇవ్వండి. దానితో నేను నా తల్లిని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళగలను. ఏం చెప్పావు నువ్వు? నీ దగ్గరున్న భూమిని నువ్వు గతంలోనే వచ్చి తాకట్టు పెట్టావు. ఈసారి ఎలాంటి భూమి పత్రాలు తీసుకొచ్చావు? అవును యజమాని, మీరు సరిగ్గా చెబుతున్నారు. కాని యజమాని, నేను ఈసారి నా ఇంటి పత్రాలను తీసుకువచ్చాను. మంచిది. అయితే నువ్వు నీ ఇంటి పత్రాలను తాకట్టు పెట్టాలనుకుంటున్నావు. సరే, నేను నీకు దీనిపై కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇవ్వగలను. అది కూడా నాకు 15 రోజుల్లో తిరిగి కావాలి, వడ్డీతో సహా. ఒకవేళ నువ్వు ఈ డబ్బును 15 రోజుల్లో తిరిగి ఇవ్వకపోతే నేను నీ ఇంటిని స్వాధీనం చేసుకుంటాను. ఒకవేళ నీకు నా ఈ షరతు మంజూరైతే నేను నీకు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. యజమాని, నేను 15 రోజుల్లో మీకింత డబ్బు ఎలా ఇవ్వగలను? నాకు ఎలాంటి ఆదాయం కూడా లేదు. నేను మీకు 15 రోజుల్లోనే డబ్బు తిరిగి ఇవ్వగలిగేంత దయచూపండి ఈ పేదవాడిపై యజమాని. నేనిక్కడ ధర్మశాల తెరవలేదు అందరికీ సహాయం చేయటానికి. ఒకవేళ నీకు నా షరతు మంజూరైతే నేను నీకిప్పుడే డబ్బిస్తాను. లేదంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. లేదు యజమాని, నేను డబ్బు తీసుకువెళ్ళకపోతే నా తల్లి చనిపోతుంది. దయచేసి మీరు ఈ పత్రాలను తీసుకోండి మరియు నాకు డబ్బు ఇవ్వండి. అప్పుడు జమీందార్ బోలా ఇంటి పత్రాలను తీసుకుని అతనికి డబ్బు ఇస్తాడు. తర్వాత బోలా డబ్బు తీసుకుని తన ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి బోలా తన తల్లితో ఇలా అంటాడు. వింటున్నావా అమ్మా? నేను డబ్బు తీసుకువచ్చాను. ఇప్పుడు నువ్వు త్వరగా సిద్ధంగా ఉండు. మనమిద్దరం డాక్టర్ దగ్గరకు వెళ్దాం. అరే నాయనా, నువ్వింత డబ్బు ఎక్కడి నుండి తీసుకువచ్చావు? మన దగ్గర ఒక్క పైసా కూడా లేదు కదా. అరే అమ్మా, ఈ డబ్బు నేను జమీందార్ గారి దగ్గర నుండి తీసుకువచ్చాను. జమీందార్ గారికి మన ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి. ఓ దేవుడా, నువ్వేం చేశావు? భూమి అంతా ఇంతకు ముందే తాకట్టు పెట్టి ఆ జమీందార్ పేరు మీద చేశావు. ఇప్పుడు మన దగ్గర ఈ ఇల్లు మాత్రమే మిగిలింది, మరియు నువ్వు దీన్ని కూడా తాకట్టు పెట్టావు. అయితే నేనేం చేసేవాడిని అమ్మా? నువ్వు అలాగే చనిపోనిచ్చేవాడ్నా? నా దగ్గర డబ్బు లేదనేది నిజమే, కానీ నేను నా తల్లిని డబ్బు కోసం చనిపోవడం చూడలేను. నువ్వు బాగుపడితే మనం మళ్ళీ డబ్బు సంపాదించుకోవచ్చు. ఆ తల్లి కొడుకులిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా అప్పుడే వారి గుమ్మం దగ్గరకు ఒక సాధువు బాబా వస్తారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? సాధు బాబా అరుపు విని సుమిత్ర ఇంటి బయటకు వెళ్తుంది. చెప్పండి సాధుబాబా, నేను మీకెలా సహాయం చేయగలను? అమ్మగారు, తినడానికి ఏమైనా ఉంటే నాకివ్వండి. చాలా ఆకలిగా ఉంది. బాబా, మా ఇంట్లో తినడానికి ఏమీ లేదు. కేవలం ఒక రొట్టె ఉంది. మీకు కోపం రాకపోతే నేనది తీసుకువచ్చి మీకిస్తాను. పర్వాలేదమ్మగారు, కడుపు నిండా తినడం ముఖ్యం కాదు. మేము సాధువులకి ఎవరైనా ప్రేమగగా ఒక ముద్ద పెడితే అదే చాలా ఎక్కువ.
అప్పుడు సాధుబాబా సుమిత్ర చేతి నుండి ఆ ఒక్క రొట్టెను భిక్షగా తీసుకుని ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత అతను నడుచుకుంటూ జమీందార్ ఇంటి గుమ్మం దగ్గరకు చేరుకుని అరుస్తాడు. భిక్షాం దేహి, భిక్షాం దేహి. ఈ అరుపు విని జమీందార్ భార్య మాల్తి గేటు దగ్గరకు వస్తుంది. ప్రణామం సాధుబాబా. రండి రండి, లోపలికి రండి మరియు కూర్చోండి. నేను మీకోసం ఆహారం ఏర్పాటు చేస్తాను. అప్పుడు సాధుబాబా జమీందార్ ఇంట్లోకి వెళ్లి కూర్చుని ఆ భోజనం కోసం ఎదురుచూస్తాడు. అప్పుడే జమీందార్ అక్కడికొస్తాడు. సాధుబాబాను తన ఇంట్లో చూసి అతనికి చాలా కోపం వస్తుంది మరియు అతను తన భార్య దగ్గరకు వెళ్తాడు. మాల్తీ, నేను నీకెన్నిసార్లు చెప్పాను ఏ బిచ్చగాడిని ఇంట్లోకి తీసుకురావద్దని? మరి నువ్వు ఈరోజు మళ్ళీ ఈ ముసలాయన ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టావు. నేను నీకెన్నిసార్లు చెప్పాను ప్రతి ఒక్కరిని ఇంట్లోకి తీసుకురావద్దని, నన్ను అడగకుండా ఎవరికీ ఏమీ ఇవ్వవద్దని, ఎవరికీ ఏమీ తినిపించవద్దని. మీరేం మాట్లాడుతున్నారు? కొద్దిగా నెమ్మదిగా మాట్లాడండి. సాధుబాబా ఉన్నారు. ఒకవేళ ఆయన ఈ మాట వింటే మీకు శాపం ఇస్తారు. అరే, ఈయనేం శాపం ఇస్తారు? నాకు బాగా తెలుసు ఈ దొంగ బాబాల గురించి. వారు వేషం మార్చుకుని అడుక్కుని తింటారు. మరియు నువ్వు ఆలోచించకుండా అతని ఇంట్లో కూర్చోబెట్టావు. ఇల్లు కూడా మొత్తం అపవిత్రం చేశావు. నేనిప్పుడే ఆ దొంగ బాబాను తరిమేసొస్తాను. కాని సాధుబాబా జమీందార్ మరియు మాల్తి ఇద్దరి మాటలు వింటారు. మరియు అతను బయటికి వచ్చి కోపంగా జమీందార్తో ఇలా అంటాడు. ఇంట్లో వచ్చిన సాధువును ఇంత అవమానించే నీలాంటి అహంకారి అయిన ధనవంతుణ్ణి నేను ఇప్పటివరకూ చూడలేదు. నువ్వు ఒక నక్కగా మారిపోతావని నేను నీకు శాపమిస్తున్నాను. సాధుబాబా శాపమివ్వగానే జమీందార్ అదే క్షణంలో ఒక నక్కగా మారిపోతాడు. ఇది చూసి అతని భార్య మాల్తి చాలా కలవరపడుతుంది. సాధుబాబా, దయచేసి ఇతన్ని క్షమించండి. మీరు మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి. ఈ ప్రపంచంలో నాకు ఇతను తప్ప ఇంకెవరూ లేరు. తెలియక ఇతను తప్పు చేశాడు. ఇతనికి మీ గురించి తెలియదు. మీరితన్ని క్షమించండి. నన్ను క్షమించండి. నేనికపై ఎప్పుడూ సాధువును లేదా పేద వ్యక్తిని అవమానించను. దయచేసి నన్ను మళ్ళీ అంతకు ముందులా మార్చండి. నేను నా శాపాన్ని వెనక్కి తీసుకోలేను, కానీ నేను నీకు దానికి విరుగుడును ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు ఎవరైనా మంచి మనిషి ఇంట్లో భోజనం చేసినప్పుడు నువ్వు కొద్దిగా బాగుపడతావు. రెండవది, నువ్వు ఏదైనా పేద మనిషికి లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేసినప్పుడు నువ్వు సగం బాగుపడతావు. మరియు మూడవది, నువ్వు ఏదైనా మంచి సాధువు లేదా పండితుడి మిగిలిన ఆహారం తిన్నప్పుడు నువ్వు పూర్తిగా బాగుపడతావు అని చెప్పి సాధుబాబా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ నక్క కూడా గ్రామంలోని ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటుంది. అది ఎవరైనా రావాలని ఎదురుచూస్తుంది. అప్పుడే కొద్దిసేపటి తర్వాత అక్కడి నుండి ఘనశ్యామ్ సేత్ వెళుతూ ఉంటాడు. ఆ నక్కను చూసి ఇలా అంటాడు. అరే యార్, ఇది ఎంత మురికిగా ఉంది! నా బట్టలు మురికి అవుతాయి. దీన్ని ఇక్కడి నుండి తరిమేయండి త్వరగా. ఈ అడవి జంతువులు ఎక్కడెక్కడి నుండో వస్తాయి. పో, ఇక్కడి నుండి పారిపో. అప్పుడు ఘనశ్యామ్ సేత్ మనిషి నక్కను కొట్టడానికి ముందుకు వెళ్ళగానే ఆ నక్క అక్కడి నుంచి పారిపోతుంది. ఇదంతా నా కర్మల ఫలమే. నేను కూడా అందరితో ఇలాగే ప్రవర్తించేవాడిని. ఒకవేళ నేనెవరితో ఇలా చేయకపోయి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఓ దేవుడా, నన్ను క్షమించు. నేను ఇకపై ఎప్పుడు ఎవరితోనూ అలా చేయను. తరువాత ఆ నక్క నడుచుకుంటూ గ్రామంలోని భోలా ఇంటి బయటికి వస్తుంది. భోలా మరియు అతని తల్లి ఇద్దరూ మనసులో చాలా మంచివారు. వారు తమ ఇంటికి వచ్చిన ప్రతి పశువుకు, పక్షికి ఆహారమిచ్చేవారు. వారి తల్లి అనారోగ్యంతో ఉన్నప్పటికీ, అరే ఇది బోలా, నేనితన్ని నా ఇంట్లో కూడా రానివ్వలేదు. నేను అలా చేయకపోతే బాగుండేది. మరి అన్ని బ్రాహ్మణులకు మరి పేద కార్మికులకు సహాయం చేసి దాని బదులుగా వారి నుండి ఏమీ తీసుకోకపోతే బాగుండేది. అయితే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ బోలా తల్లి అందరికీ ఆహారం ఇస్తుందని విన్నాను. నేను కూడా వెళ్ళి చూస్తాను. బహుశా నాకు కూడా ఇస్తే నా శాపం కొద్దిగా తగ్గుతుంది. ఎప్పుడు బోలా తల్లి బయటకు వచ్చి ఆహారం వేస్తుందో చూస్తాను. అరే వాహ్, నేను కొద్దిగా బాగుపడ్డాను. అంటే నేను సాధుబాబా మొదటి పరీక్షను పాస్ చేశాను. ఇప్పుడు మిగిలిన 2 పరీక్షలు, వాటిని కూడా నేను త్వరగా పూర్తి చేస్తాను. అప్పుడు నేను అంతకు ముందులా అయిపోతాను. బోలా,
నువ్వు పేదవాడు కావచ్చు, కానీ మనసులో చాలా మంచివి. నీ ఈ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నేను బాగుపడిన తర్వాత నేను నిన్ను మరియు నీ తల్లిని ఆదరంతో ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడతాను. తరువాత ఆ నక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరియు తన రెండవ పరీక్షను పాస్ చేయడానికి అది ఒక చాలా పేద మనిషిని వెతుకుతుంది. నడుచుకుంటూ అది గ్రామం నుండి చాలా దూరం వచ్చేస్తుంది. అప్పుడు దానికి ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది. నేను వెతుకుతున్న పేద వ్యక్తి బహుశా ఈ గుడిసెలోనే నివసిస్తున్నాడు అనుకుంటాను. నేను అక్కడికి వెళ్ళి చూడాలి. దాని పైకప్పు పైకి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడు దానికి లోపలి నుండి ఒక మాట వినిపిస్తుంది. అరే, మీరేం చేస్తున్నారు? ఇక్కడ తినడానికి తిండి కరువైంది, మరియు మీరు రోజూ ఈ పక్షుల కోసం ధాన్యం గింజలు పెడుతున్నారు. ఇంట్లో కేవలం 2 గుప్పెళ్ల బియ్యం మాత్రమే ఉన్నాయి. అందులో నుండి మీరు 2 గుప్పెళ్ళు గిన్నెల్లో పెట్టారు. ఇప్పుడు మనం ఏం తింటాం? నాకు తెలుసు, ఇంట్లో ధాన్యం మిగలలేదు. కాని సొంత కడుపు నిండినప్పుడు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వటంలో ఏం మజా ఉంటుంది? అసలైన మానవత్వం అంటే మనం సగం కడుపుతో ఉండి ఆకలితో ఉన్నవారికి కడుపు నింపటానికి సహాయం చేయడమే. కానీ మనమే ఎందుకు? ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. వారు కూడా పక్షులు మరియు జంతువుల గురించి ఆలోచించవచ్చు కదా. మనమేం కాంట్రాక్ట్ తీసుకోలేదు. ఒకవేళ అందరూ ఇదే ఆలోచిస్తే ఈ ప్రపంచం నుండి మానవత్వం అనే పేరు లేకుండా పోతుంది. ఒక విషయం చెప్పు, ఈ పక్షులు, జంతువులు గ్రామాలు మరియు పట్టణాలకి ఎందుకు వస్తాయి? ఎందుకంటే మనం మనుషులం. వారి నివాస స్థలాన్ని, ఆహార స్థలాన్ని లాగేసుకున్నాం. పర్వతాలను పగలగొట్టి, నదులు, అడవులను వెనక్కి నెట్టి అక్కడ రోడ్లు మరియు ఎత్తైన భవనాలు నిర్మించాం. చెట్లను నరికేటప్పుడు ఈ చెట్లపై పక్షుల గూళ్ళు ఉంటాయని ఎవరూ ఆలోచించలేదు. చెట్లపై కాసే పండ్లతో అవి తమ ఆకలిని తీర్చుకుంటాయని. అందరికీ కేవలం తమ అభివృద్ధి మాత్రమే కావాలి. ఎవరి ఇల్లు కూలిపోయినా పర్వాలేదు, కాని నేను అలా ఆలోచించను. ప్రకృతి మనకి ఇక్కడ నివసించడానికి ఎంత హక్కు ఇచ్చిందో అంతే హక్కు ఈ జీవులన్నిటికీ కూడా ఇచ్చింది. మనకేముంది? మనం ముసలివాళ్లం అవుతాం. ఇంకెంత జీవితం మిగిలి ఉందో తెలీదు. కాని నేను బతికి ఉన్నంతవరకు నేను వీటికి ఆహారం ఇస్తూనే ఉంటాను మరియు వాటికి సహాయం చేస్తూనే ఉంటాను. నాకు అలా చేయడం చాలా బాగా అనిపిస్తుంది. నా దగ్గర తినడానికి ఏదైనా ఉన్నా లేకపోయినా, కాని ఎంత ఉన్నా నేను నా భాగంలో నుండి సగం భాగం ఖచ్చితంగా ఇస్తాను. కాని నేను వాటిని ఎప్పుడూ ఖాళీ కడుపుతో ఉంచను. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. కానీ మీరు ఖాళీ కడుపుతో ఎలా ఉంటారు? ఎందుకంటే మీరు మందులు కూడా వేసుకోవాలి కదా. ఒకవేళ మీరు మందులు వేసుకోకపోతే మళ్ళీ మీ ఆరోగ్యం ఖరాబవుతుంది. మరియు ఇంట్లో ఇది తప్ప ఇంకేమీ లేదు. ఈ మాట విని నక్క తనలో అనుకుంటుంది, ఈయన ఎంత మంచి మనిషి. సొంత ఆరోగ్యం బాగాలేకపోయినా పశుపక్షులకి ఆహారం పెడుతున్నాడు. ఇంతకంటే మంచి ఎవ్వరూ ఉండలేరు. నేను వీళ్ళు సహాయం చేయాలి. నేను వీరి కోసం తినడానికి ఏదైనా ఏర్పాటు చేయాలి. తర్వాత నక్క అక్కడి నుండే అడవి వైపు వెళ్ళిపోతుంది. నక్క అడవి నుండే కొన్ని పండ్లు కోసి ఆ పేద రైతు ప్రాంగణంలో పెట్టి పైకప్పు పైకి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడే కొద్దిసేపటి తర్వాత రాఘవ్ భార్య బయటికి వస్తుంది మరియు అన్ని పండ్లను చూసి ఆశ్చర్యపోతుంది. అరే అండి, వింటున్నారా? ఇక్కడ ప్రాంగణంలో ఇన్ని పండు ఎక్కడి నుండి వచ్చాయి? తర్వాత రాఘవింటు బయటకొస్తాడు. అరే, ఇవి నిజంగా చాలా పండ్లు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఇప్పుడే నేను ఇక్కడ పక్షికి ధాన్యం వేసి వెళ్ళాను. అప్పుడిక్కడ పండ్లు ఏమీ లేవు. ఎవరో ఇక్కడ పెట్టి వెళ్ళినట్టున్నారు. చూడు అదృష్టవంతురాలా, నేను చెప్పాను కదా, మంచికి ఫలితం ఎప్పుడూ దొరుకుతుందని. చూడు, మనం మన కడుపు కట్టుకుని ఈ పక్షులకు ఆహారం పెట్టాము, మరియు పైవాడు ఎవరి చేతి ద్వారానో మనకోసం ఆహారం పంపించాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం. నాకు నమ్మకం కుదరడం లేదు. మీరు సరిగ్గా చెప్పారు. మనం ఎప్పుడూ మంచే చేస్తూ ఉండాలి. పైవాడంతా చూస్తున్నాడు. తర్వాత ఆ ఇద్దరు భార్యాభర్తలు పండ్లు తీసుకుని తినడం మొదలు పెడతారు. వారు పండ్లు తినగానే నక్క సగం మనిషి మరియు సగం నక్కగా మారిపోతుంది. ఇది చూసి రాఘవ్ మరియు అతని భార్య ఇద్దరూ భయపడతారు. ఎవరు నువ్వు? ఇలా అకస్మాత్తుగా ఎలా వచ్చావు?
నీ ఈ శరీరం సగం నక్క సగం మనిషిలా ఎలా ఉంది? నాకేమీ అర్థం కావడం లేదు. మీరు నిజంగా ఒక పుణ్యాత్ములు. నేను మీకు అంతా చెప్తాను. ముందుగా నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీ వల్ల నా శాపం సగం వరకు పూర్తయిపోయింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత జమీందార్ తన కథ అంతా ఆ వ్యక్తికి చెప్తాడు. అలాంటిదేమీ లేదు. నేను కేవలం నా కర్తవ్యాన్ని చేస్తున్నాను. లేదు, మీరు నా మీద ఎంత పెద్ద ఉపకారం చేశారో మీకు తెలియదు. మీ హృదయంలో నిజంగా పశువులు మరియు జంతువుల పట్ల చాలా దయ ఉంది. సరే, ఇప్పుడు నేను వెళ్తాను. నేను నా ఇంకొక పరీక్షను పాస్ చేయాలి అని చెప్పి జమీందార్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరియు తన రెండవ పరీక్షను కూడా పాస్ చేసుకుంటాడు. మరియు మనసులో అనుకుంటాడు, ఇప్పుడు నేను రెండో పరీక్షను కూడా పాస్ చేశాను. ఇప్పుడు మూడో పరీక్ష మిగిలింది. అది నేనేదైనా బ్రాహ్మణుడి మిగిలిన ఆహారం తినాలి. అది కూడా మనసులో చాలా మంచివాడై ఉండాలి. తర్వాత నక్క నడుచుకుంటూ గ్రామం బయటికొస్తుంది. కాని దానికి ఏ బ్రాహ్మణుడి ఇల్లు కనిపించదు. అది నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే కొద్దిసేపట్లో రాత్రి అవుతుంది మరియు నక్క అడవిలోనే నిద్రపోతుంది. తర్వాత మరుసటి రోజు ఉదయం కాగానే నక్క మళ్లీ బ్రాహ్మణుడి కోసం వెతకడం మొదలుపెడుతుంది. ఈరోజు ఎలాగైనా నేను బ్రాహ్మణుడి మిగిలిన ఆహారం తినాలి, లేదంటే నేను ఇలాగే ఉండిపోతాను. నేను ఒక పని చేస్తాను. ఈరోజు నేను మళ్ళీ గ్రామం వైపు వెళ్తాను. అక్కడ ఏదో ఒక ఇంట్లో నాకు జూటాన్ దొరుకుతుంది. నక్క నడుచుకుంటూ గ్రామం వైపు వస్తుంది మరియు దాన్ని చూసి గ్రామస్తులు అందరూ పారిపోవడం మొదలు పెడతారు. హరే, కొట్టండి కొట్టండి దీన్ని! సగం నక్క సగం మనిషి వచ్చాడు. ఇదేదో దెయ్యంలా కనిపిస్తోంది. లేదు, నన్ను కొట్టకండి. నేను దెయ్యాన్ని కాదు. నాకు సాధు బాబా శాపమిచ్చారు. అందుకే నేనిలా అయిపోయాను. నేనెవరికీ ఎలాంటి నష్టం చేయను. నన్ను వెళ్ళనివ్వండి. నాపై దయ చూపండి అని చెప్పి నక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరియు ఏ గ్రామస్తుడు కూడా దాన్ని కొట్టడు. తర్వాత అది వెడుతూ వెడుతూ ఒక పండితుడి ఇంటి దగ్గరకు చేరుకుంటుంది. ఆ పండితుడు ఇంటి బయటే తన మిగిలిన ఆహారం పాత్రలు పెట్టి లోపలికి వెళ్ళిపోతాడు. ఇది చూసి నక్క చాలా సంతోషిస్తుంది. తర్వాత నక్క ఆ పళ్ళెంలో మిగిలి ఉన్న ఆహారాన్ని తింటుంది మరియు పూర్తిగా మామూలుగా అయిపోతుంది. ఇది చూసి అది చాలా సంతోషిస్తుంది. అరే పండిత్జీ, ఇంటి బయటికి రండి. నేను మీకేదో చెప్పాలి. తర్వాత పండితుడు ఇంటి బయటకొస్తాడు. అరే సోదరా, ఎవరు నువ్వు? నా ప్రాంగణంలో ఏం చేస్తున్నావు? నువ్వేదో పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు, కానీ నా దగ్గరికి ఎలా వచ్చావు? పండిత్జీ, నేను మీకు ధన్యవాదాలు చెప్పాలి. మీ వల్ల నా శాపం పూర్తిగా పోయింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను మిమ్మల్ని మీ కుటుంబంతో సహా ఆహ్వానిస్తున్నాను. మీరు నా ఇంటికొచ్చి భోజనం స్వీకరించండి. సరే, నేను తప్పకుండా వస్తాను. తర్వాత జమీందార్ అక్కడి నుండి నేరుగా బోలా ఇంటికి వెళ్తాడు. జమీందార్ను చూసి బోలా మరియు అతని తల్లి భయపడతారు. బోలా, నువ్వు మరియు నీ తల్లి ఇద్దరు ఈరోజు సాయంత్రం మా ఇంటికి రండి. నేను మీ ఇద్దరితో ఏదో మాట్లాడాలి. యజమాని, నా దగ్గర డబ్బు ఏర్పాటు కాలేదు. దయచేసి మీరు నాకు ఇంకా కొన్ని రోజుల గడువు ఇవ్వండి. నేను మీకు మొత్తం డబ్బు తిరిగిచ్చేస్తాను. అవునాయనా, మా ఇద్దరికీ 10 రోజుల గడువు ఇంకా ఇవ్వండి. మేము రెయిన్బౌళ్ళు కష్టపడి మీ పైసా చెల్లిస్తాము. కానీ నువ్వు నా కొడుకును వదిలేయండి. మీరు చింతించకండి. నేను ఈ విషయం గురించి మీతో మాట్లాడడం లేదు. నేను మీకు మీ భూమి పత్రాలు మరియు ఇంటి పత్రాలు అన్నీ తిరిగిచ్చేస్తాను. అందుకే నేను మీ ఇద్దరిని మా ఇంటికి పిలుస్తున్నాను అని చెప్పి జమీందార్ తన ఇంటికి బయలుదేరతాడు. జమీందార్ను సరిగా చూసి అతని భార్య మాల్తి చాలా సంతోషిస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, మనం ఎప్పుడూ అహంకారం చూపకూడదు మరియు అవసరంలో ఉన్నవారికి ఎప్పుడూ సహాయం చేయాలి.